జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా జోరును కొనసాగించాయి. సెన్సెక్స్ 261 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్ల వద్ద ముగిశాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు తగ్గడంతో ఐటీ షేర్లు దూసుకుపోయాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు పడిపోవడం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరటనిచ్చింది. చమురు ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గి భారతీయ కంపెనీల మార్జిన్లు మెరుగుపడతాయనే ఆశలు ఇన్వెస్టర్లలో చిగురించాయి. బులియన్ మార్కెట్లు సైతం లాభాలను కొనసాగించాయి. 24 క్యారెట్ల బంగారం 2200, వెండి కిలో 4800 రూపాయలు పెరిగింది. రైట్, ఇదే అంశం సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు చెప్పమ్మా. నమస్తే. లాభాల్లో స్టాక్ మార్కెట్స్ అయితే క్లోజ్ అయ్యడం చూస్తున్నాం. మరి మండే ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? సాటర్డే సండే హాలిడే ఉంటుంది మార్కెట్ కి. అవును, ఓకే, పాజిటివ్ ఇప్పుడు. ఎందుకు అంటే మీరు చెప్పిన ఫెడరేట్ ఏదైతే ఉందో ఈ పెంపు గురించి ఏదైతే ఉందో ఆందోళన తగ్గుముఖం పట్టడం ఒకటి, రూపాయి మంది పాజిటివ్ లో ఉండటం, ఎఫ్ఐఐలు సెల్లింగ్ తగ్గటం, మళ్ళీ ఐటీ స్టాక్స్ లో ఇవాళ భారీగా కొనుగోళ్లు జరగటం, వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా కొంచెం పాజిటివ్ లోనే ఉండటం, ఈ ఇరాన్ యుఎస్ ఏదైతే ఉందో శాంతి ప్రయత్నాలు చర్చలు జరుగుతాయి అనేది, దాంతో మళ్ళీ క్రూడ్ ఆయిల్ ఏదైతే బ్రెంట్ ఆయిల్ ఉందో బాగా తగ్గిపోవటం, వీటన్నిటితోటి మన మార్కెట్లు పాజిటివ్ లోకి వెళ్ళటం జరిగింది. 3 రోజుల నుంచి కంటిన్యూగా పాజిటివ్ లోనే జరుగుతూ ఉంది. మెయిన్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో జూలై మంత్ ఏదైతే ఉందో అది పాజిటివ్ అంటే ఓపెనింగ్ అన్నమాట. గోల్డ్ కి సిల్వర్ కి ఓపెనింగ్, మన ఈక్విటీకి కమోడిటీస్ కి ఓపెనింగ్ మంత్ కాబట్టి ఇవాళ ఫ్రైడే బిఎస్సి ఏదైతే వీక్లీ ఫీచర్స్ ఉందో ఓపెనింగ్ డే. మళ్ళీ కొంచెం అయిపోయినాక మా ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగడం జరిగింది. హై 78,157కు పోయింది. పైనుంచి మళ్ళీ 77,788లో క్లోజ్ అయింది. అదొక 122, 130, 180, 280 పాయింట్లు మళ్ళీ పైనుంచి కూడా కొంచెం డౌన్ అవటం జరిగింది. అంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఏం కాదుగా, కానీ ఓవరాల్ గా 30 కంపెనీలు బిఎస్సిలో 12 మైనస్, 18 ప్లస్ లో ఉన్నాయి. 18, 12. ఇకపోతే ఈ మన ఎన్ఎస్సిలో వచ్చి 31 ప్లస్, 19 మైనస్. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటి? బ్రెంట్ ఆయిల్ ఓకే పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు $71.72 ట్రేడ్ అవుతుంది. అంటే 71 అంటే అంతకుముందు యుద్ధం కాకముందు 65 ఆ మధ్యలో ఉండేది. ఇప్పుడు $72 అంటే ఒక $6-7 పైనే ఉంది. ఇది పెరగనంత వరకు లేదు, ఇక పెరిగే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ ప్రొడ్యూస్ చేసేవి అవన్నీ కూడా ఇప్పుడు ప్రొడక్షన్ పెంచే ఆలోచనలో ఉన్నారు. ఈ హర్ముజ్ జల్సంధి అన్ని నౌకలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే నౌకలన్నీ బయటకు వస్తే సప్లై పెరుగుతుంది, డిమాండ్ తగ్గుద్ది, ధర తగ్గుద్ది. ఈ ధర తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ ప్రపంచ దేశాలు ఏవైతున్నాయో అన్నిటికీ సానుకూలంశం. ఏది యుద్ధం లేదు అనేది, హర్ముజ్ జల్సంధి నౌకలు వస్తున్నాయి, మళ్ళీ ప్రొడక్షన్ పెరుగుతుంది. అంటే పాత ధరలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇంకా తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. అప్పుడు ఆటోమేటిక్ గా మార్కెట్లు, ప్రపంచ మార్కెట్లు అనుకోండి, వరల్డ్ మార్కెట్లు అనుకోండి, అవన్నీ కూడా పెరిగే అవకాశాలే ఉన్నాయి. గోల్డ్ సిల్వర్ కూడా పెరిగే అవకాశాలే ఉన్నాయి. గోల్డ్ వచ్చి మొన్న 4,000 లోపు డాలర్లు రావడం జరిగింది. ఇప్పుడు $90 ట్రేడ్ అవుతుంది. సిల్వర్ కూడా $62.91 ట్రేడ్ అవుతుంది. అది కూడా ఫీచర్స్ మొన్నే ఓపెన్ అయింది 1వ తారీఖు. 1,800 సుమారు గోల్డ్ పెరిగింది, 4,000 దాకా సుమారు సిల్వర్ పెరగడం జరిగింది. ఇది మన మార్కెట్లకి బెనిఫిట్ అయింది, వరల్డ్ మార్కెట్లు బెనిఫిట్ అయింది. ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది, రూపాయి బలోపేతం అవుతుంది, జీడిపి పెరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఆల్రెడీ గ్యాస్ తగ్గించడం జరిగింది 1వ తారీఖు. పెట్రోల్, డీజిల్ కూడా తగ్గించవచ్చు. ఎప్పుడు తగ్గిస్తారు అంటే ఈ ధర తక్కువలో గనక కొన్న తర్వాత, అంటే పాత నిల్వలు అయిపోవాలి, మళ్ళీ ధర తక్కువలో కొనాలి. కొన్న తర్వాత ఆ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి ఎక్కడ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూసి ఇప్పుడు ఏదైతే కొంచెం పెంచిండ్రో, అంటే అంతకుముందు $120 వరకు బ్రెంట్ ఆయిల్ పోతే కూడా మన వాళ్ళు పెంచలేదు, ఎందుకంటే మన దగ్గర పాత నిల్వలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ కొంచెం పెంచిర్రు, అయినా కానీ ఇంకా లాస్ లోనే ఉన్నాయి. అవన్నీ కొంచెం బూడేదంత వరకు ఉండొచ్చు. తర్వాత మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మనం చూడవలసింది ఏంటిది? ఈ 30 కంపెనీలు బిఎస్సి సెన్సెక్స్ లో ఇవాళ ఐటీ కంపెనీలు బాగా పర్ఫామ్ చేయడం జరిగింది.
ఈ ఐటీ కంపెనీలే లీడింగ్ లో ఉన్నాయి. నిఫ్టీ 50 వచ్చి ఒక 95 పాయింట్లు పెరిగింది. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 261.79. నిఫ్టీ 500 36 పాయింట్లు ఫ్లాట్ గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం డౌన్ లోనే ఉంది, 93 పాయింట్లు. ఐటీ సెక్టార్ మాత్రం వాళ్ళు బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. 474.36 పాయింట్లు ఐటీ సెక్టార్ పెరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం ఫ్లాట్ గానే ఉంది, 22.75 మైనసే. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ కూడా -59.39. నిఫ్టీ 200 కూడా ఫ్లాట్ గానే క్లోజ్ అయింది, 26.45. తర్వాత మళ్ళీ నిఫ్టీ 100 కూడా 71.71. అవన్నీ కొంచెం న్యూట్రల్ నే, పెద్దగా ఏం మూమెంట్ లేవు. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా పెద్దగా ఏం లేదు, 10.40. ఓవరాల్ గా మళ్ళీ బిఎస్సి 500 వచ్చి 55.43, బిఎస్సి 100 వచ్చి 61.85 పాయింట్లు పెరగటం జరిగింది. అయితే మీరు అన్నట్టు మండే రేపెల్లుండి సెలవు. మండే మార్కెట్స్ కూడా పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బోర్డు మీటింగ్లు ఉన్నాయి, రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండివిజువల్ గా మనం ఫోకస్ చేయాల్సింది ఇండివిజువల్ స్టాక్స్ ని మనం ఫోకస్ చేయాలి. ఏవైతే ఇప్పుడు ఫస్ట్ ఐటీ కంపెనీల రిజల్ట్స్ వస్తాయి, అందుకని వాళ్ళ ఐటీ సెక్టార్ బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. ఇక ఐటీ సెక్టార్ రిజల్ట్స్ ఏవైతే వస్తాయో మనం దాన్ని బేస్ చేసుకొని ఏ కంపెనీలు రిజల్ట్స్ బాగా వస్తాయో చూసుకొని అవి ఒక పద్ధతి ముందు పెంచుతారు. తర్వాత రిజల్ట్స్ అనుకున్న మాదిరి లేదు, ఫోర్కాస్ట్ మాదిరి లేదు, మార్కెట్ ఎక్స్పెక్టేషన్ కి లేదు అని మళ్ళీ పడేయటం జరుగుతుంది. అందుకని మన పని ఏంటి, సింపుల్ గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెయిట్ చేస్తే మళ్ళీ కొనుక్కుంటే మళ్ళీ క్వార్టర్ వర్క్ అన్నమాట. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ రిజల్ట్స్ వస్తున్నాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, మళ్ళీ అక్టోబర్ లో రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ ఈ మధ్యలో ఏదైనా ఉంది అనుకుంటే చూసుకొని చేసుకోవడం అనేది ఉత్తమం. ఎందుకు అంటున్నానంటే రిజల్ట్స్ ముందు బాగా పెరిగింది అనుకోండి, రిజల్ట్స్ తర్వాత పడే అవకాశాలు ఉంటాయి. రిజల్ట్స్ బాగున్నాయి పెరిగింది అనుకోండి, అంటే రిజల్ట్స్ ముందు పెంచి రిజల్ట్స్ బాగున్నా కానీ తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయి అంటే రిజల్ట్స్ బాగున్నాయనే కదా పెరిగినాయి అంటారు, తర్వాత తగ్గుతాయి. సపోజ్ రిజల్ట్స్ బాగున్నాయని పెంచుతారు, సపోజ్ రిజల్ట్స్ న్యూట్రల్ గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు తగ్గిపోతుంది. ఎందుకంటే రిజల్ట్స్ బాగున్నాయి అనుకోని పెరిగింది, ఇప్పుడు రిజల్ట్స్ లేవు కాబట్టి పడిపోతుంది అని మళ్ళీ పడుతుంది. సపోజ్ రిజల్ట్స్ ముందు పెరిగితే రిజల్ట్స్ అయిపోయినాక పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు పడుతుంది అంటే మైనస్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి నెట్ ప్రాఫిట్, అప్పుడు ఏం చెప్తారంటే మార్కెట్ లో అనుకున్న మాదిరి లేవు రిజల్ట్స్, అందుకని మైనస్ లో ఉంది కాబట్టి మళ్ళీ పడుతుంది అని చెప్తారు. ఎట్లున్నా పడేదైతే ఖాయం. అంటే పెరిగినా ముందు పెరిగి ఇంకొకటి కూడా జరుగుతాయి. సపోజ్ ఇప్పుడు రిజల్ట్స్ ముందు పెరగలేదు, రిజల్ట్స్ కనుక బాగా వస్తే మళ్ళీ తర్వాత పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, రిజల్ట్స్ ముందు నువ్వు ఇంట్రెస్ట్ ఉందా, రిజల్ట్స్ తర్వాత ఇంట్రెస్ట్ ఉందా? ఈ వీడియో ఎవరైతే చూస్తారో రిజల్ట్స్ ముందు అయితే రిస్క్ ఎక్కువ ఉంటది, రిజల్ట్స్ తర్వాత రిస్క్ ఉండదు, తక్కువ, లో రిస్క్ అన్నమాట. ఎందుకు అంటున్నానంటే రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఆ పిఈ రేషియోలు ఫండమెంటల్ చెక్ చేసుకొని రిజల్ట్స్ ని బట్టి అది మళ్ళీ మూవ్ అవుతుంది తర్వాత. కాబట్టి రిజల్ట్స్ అయిపోయినాయి అనుకోండి, ఇక ఆలోచించక్కర్లేదు, బేఫికర్. ఎందుకు, రిజల్ట్స్ ని బట్టే ఆ షేర్ లో ప్రైస్ లో మూవ్మెంట్ ఉంటది. కాబట్టి మనం ఏం చేయాలి, రిజల్ట్స్ అయిపోయిన తర్వాత అయితే ఈ వోల్టాలిటీ ఉండదు. అదే రిజల్ట్స్ ముందు ఉన్న తర్వాత రిజల్ట్స్ ఎట్లా వస్తాయో తెలియదు కాబట్టి రిజల్ట్స్ మనం గెస్ చేయొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతవరకే. కానీ రిజల్ట్స్ ఫిగర్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ ని బట్టి ఫోర్కాస్ట్ కి దానికి మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఫాల్ అవుతుంది. కాబట్టి ఆ రిస్క్ తీసుకునే బదులు మెదలకుండా ఉండి ఏవి రిజల్ట్స్ బాగున్నాయో లిస్ట్ తయారు చేసుకొని అవి కనుక కొనుక్కుంటే ఒక క్వార్టర్ కనుక వెయిట్ చేస్తే సెకండ్ క్వార్టర్ వరకు మంచి పైసలు వస్తాయి. అదొక పద్ధతి. ఇక రెండో పద్ధతి సీజనల్ వైజ్ ఉంటది. ఇప్పుడు సపోజ్ సమ్మర్, ఎండాకాలం ఉంది, ఎండాకాలంలో కన్స్ట్రక్షన్స్ కంపెనీలు రిజల్ట్స్ మంచిగా వస్తాయి, అవి గమనించవచ్చు. ఏవేంటి, సిమెంట్ కంపెనీలు, స్టీల్ కంపెనీలు, ఏవైతే సిమెంట్ కన్స్ట్రక్షన్ కి రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగా పెరుగుతాయి, ఆల్రెడీ పెరిగినాయి కూడా కొన్ని. అయితే మనం అదొకటి గమనించాలి. ఇక రాబోయే రోజుల్లో ఏం పెరుగుతాయో గమనించాలి. రాబోయే రోజుల్లో ఏం పెరుగుతాయి, రైనీ సీజన్ వస్తుంది, వర్షాకాలం, మాన్సూన్స్ వస్తాయి. ఇప్పుడు జూలైలో ఋతుపవనాలు వస్తాయి. ఈ ఋతుపవనాలు ఏదైతే వచ్చినాయో వాతావరణం మారిపోద్ది, సీజన్ మారుతుంది, జలుబులు, పడిశాలు, జ్వరాలు వస్తాయి పిల్లలు, పెద్దవాళ్ళకి. అంటే వాళ్ళ బాడీ తట్టుకోలేదు. అప్పుడు ఆటోమేటిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు మంచి ఉంటాయి, లాభాలు. మళ్ళీ ల్యాబ్లు ఉంటాయి, ఏమన్నా అనగానే హాస్పిటల్ పోగానే ఆ టెస్ట్ చేయించుకోపో, ఈ టెస్ట్ చేయించుకోపో, ఆ రిపోర్ట్ తీసుకురాపో అని అంటారు. అనగానేది ఆ టెస్ట్ చేసేటప్పుడు ఆ ల్యాబ్లకి మంచి బెనిఫిట్ ఉంటుంది. అంటే ఆ ల్యాబ్ సేల్స్ పెరుగుతాయి. మన పని ఏంటిది, సీజనల్ వైజ్ చూసుకొని ఏ సీజన్ లో ఏ సెక్టార్లు పెరుగుతాయి, ఏ కంపెనీలు లాభాలు వచ్చినాయో చూసుకొని అవి కనుక కొనుక్కోగలిగితే సేఫ్ అన్నమాట. ఇక తర్వాత మళ్ళీ మొన్న ఇండియా ఫ్రాన్స్ డీల్ జరిగింది, ఇప్పుడు మళ్ళీ అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ జరుగుతుంది. అంటే ఏంటిది, సుంకాలు, టారిఫ్లు ఏమున్నాయి, ఎక్స్పోర్ట్స్ ఏముంటాయి,
మళ్ళీ ఇంపోర్ట్స్ ఏముంటాయి, దేనికి బెనిఫిట్ వస్తుంది, అవి కనుక మనం చూసుకోగలిగితే ఎప్పుడు ఉండొచ్చు మార్కెట్ లో. ఇది కూడా బిజినెస్, గ్యాంబ్లింగ్ కాదు. బిజినెస్ అంటే ఏంది, వాల్యూ ఉన్న స్టాక్స్ తక్కువలో కొనుక్కోవాలి, ఎక్కువలో అమ్ముకోవాలి. గ్యాంబ్లింగ్ అంటే ఏంది, ఏదో కొనటం, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని, పెరిగితే పెరిగింది, తగ్గితే మాత్రం మొత్తం పోద్ది. అంటే ఏంది, గ్యాంబ్లింగ్ అవుతుంది. అంటే ఏంది, ఒక ప్లానింగ్ లేకుండా, అవగాహన లేకుండా ఎవరైతే కొనటం అమ్మటం జరుగుతుందో అది గ్యాంబ్లింగ్ కింద వస్తుంది. వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక మీరు కొన్న తర్వాత తగ్గొచ్చు, తగ్గినా ఏం కాదు, మళ్ళీ ఎప్పుడో ఒకసారి బౌన్స్ బ్యాక్ అయితే బాగా పెరుగుతాయి. వాల్యూ కనుక ఉన్నట్లయితే. వాల్యూ లేని అనుకోండి, పెరిగినా నిలబడవు, తర్వాత ఎప్పుడో ఒకసారి ఫాల్ అవుతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.